అందరికీ మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్య నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. బాగున్నారు అందరూ? అందరూ బాగున్నారా? మరి గడిచిన వారము కొందరు రాలేదు, కొందరు వచ్చారు, కొందరు రాలేదు, మరి కొందరు వ్యాపార నిమిత్తం వెళ్ళినారు. ఏదేమైనప్పటికీ ఎక్కడున్నా దేవుని మహాకృపను బట్టి దేవుడు సజీవుల లెక్కలో మనను ఉంచి ఆయన సన్నిధానంలో మరలా తిరిగి గడపటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి చక్కని సమయాన్ని ఆయన దయచేశాడు. అందుని బట్టి ఆయనకి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్ చెప్దాం అందరూ. ఆమేన్ ఆమేన్. కలిసినటువంటి వారు మరి ఒక స్త్రీని గురించి నేర్చుకున్నాం. సౌలు యొక్క కుమార్తె, ఆమె జీవితంలో ఏం జరిగిందో మనం చూశాం. తండ్రి అయినటువంటి సౌలు ఒక ప్రమాణాన్ని చేశాడు. ఆ ప్రమాణము ఎక్కడ చేశాడు అంటే జనుల ఎదుట, ఇశ్రాయేలు ప్రజల ఎదుట ఒక ప్రమాణాన్ని చేశాడు. ఏంటి ఆ ప్రమాణం అంటే, గొలియాతును మరి హతము చేసినటువంటి వారికి ఆయన యొక్క కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను. ఎలుమా అనేటువంటి ఒక స్త్రీ సౌలు యొక్క పెద్ద కుమార్తె, ఆమెనిచ్చి వివాహం చేస్తానని చక్కని రాజరికత్వపు యొక్క అనుభవ విధానాన్ని కలుగజేస్తానని చెప్పినప్పుడు దావీదు దానిని చక్కగా అయ్యా నేను ఎంతటి వాడును అని చెప్తూ వచ్చిన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాము, నేర్చుకున్నాము. చివరికి సౌలు వేరొక వ్యక్తికి ఆమె కుమార్తెనిచ్చి వివాహం చేసినట్లుగా మనం నేర్చుకున్నాము. ఏమండి, ఫలించే ఆ అనుభవము ఆమె తన జీవితంలో పోగొట్టుకుంది. యేసు ప్రభువుతో మనము ఉంటే ఫలించగలుగుతాం. ఈ వేరు మరి తీగ ఆ యొక్క చెట్టుకుంటేనే అది ఫలిస్తుంది. క్రీస్తులో మనము ఉంటేనే ఫలిస్తాము, అభివృద్ధిని మన జీవితాల్లో పొందుకుంటాము అన్నటువంటి యొక్క వర్తమానాన్ని గడిచినటువంటి వారము నేర్చుకున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొక మరి స్త్రీ అపోస్తులుగా మరి కుటుంబంలో అపోస్తులుగా పిలువబడి బైబిల్లో గమనిస్తున్నప్పుడు చాలా మంది పేర్లు రాయబడుతూ వచ్చినాయి. వారి పేర్లు ఎందుకొరకు జీవ గ్రంథములో దేవుడు రాయించాడో మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఒక ఉద్దేశము ఉంటేనే, ఒక వర్తమానము ఆ యొక్క జీవితానికి ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు రాయించటానికి ఆయన ప్రేరేపణ కలుగు చేస్తూ ఉంటాడు. అనేక మంది స్త్రీలను గురించి మనము బైబిల్లో చూస్తాం, అనేక పేర్లు మనం చదువుతూ ఉంటాం. అయితే ఒక కుటుంబము లేదా భార్యాభర్తలు ఇరువురు కూడా పరిచర్య చేసే ఆ క్రమంలో ఒక గొప్ప అద్భుతమైన సాక్ష్యాన్ని, త్యాగాన్ని వారు చేసినటువంటి కుటుంబముగా మనకి బైబిల్లో మనకు కనపడతారు. పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు చెరసాలలో ఉండినటువంటి ఆ యొక్క సమయంలో ఈయనతో పాటుగా చెరసాలలో ఉండి ఈయనతో కూడా మరి సహవాస బంధమును కలిగినటువంటి వారి యొక్క అనుభవాన్ని మరి పౌలు మాట్లాడుతూ రోమా పత్రిక 16వ అధ్యాయము ఆ అధ్యాయాన్ని మనం చదవటానికి ప్రయత్నం చేస్తే అక్కడ అనేక మంది పౌలుకి పరిచర్యలో సహకరించినటువంటి వారందరి పేర్లను ఆయన రాస్తూ ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ వచ్చాడు. ఏమండి, మేలు ఎవరన్నా నీకు చేస్తే జ్ఞాపకం వచ్చినప్పుడు ఏం చెప్తావు అండి, మరి నాకు ఒక అవసరత పరిస్థితిలో వారు సహాయం చేశారు, మరి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ఒకవేళ మనకి కనపడకపోయినా ఆయన్ని జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తాము, కృతజ్ఞతలు మనము చెప్పే ప్రయత్నాన్ని చేస్తాం కదండి. అవునా? చెప్పాలి కదా. అట్లాగే ఇక్కడ పౌలు ఏం చేస్తుంటున్నాడంటే కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి కూడా మరి శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాడు. ఆయన పరిచర్య చేసే ఆ క్రమంలో ఆయన పరిచర్యకి పిలువబడక ముందే ఆ ప్రాంతములో మరి కొందరు యవనస్తులు, యవన కుటుంబము దేవుడు ఏర్పాటు చేసుకుని రక్షించి
ఆయన పరిచర్యను కొనసాగింపు కొరకు దేవుడు వాడుకుంటూ వచ్చాడు. వారిలో ఈ యొక్క ఉదయకాలం ఒక కుటుంబాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఆ కుటుంబంలో ఉన్నటువంటి యొక్క స్త్రీ ప్రవక్తని, అపోస్తులుగా పిలువబడినటువంటి యొక్క స్త్రీని గురించి మనం నేర్చుకుందాం. ప్రియ సంఘంలో ఉన్నటువంటి మరి స్త్రీలను ప్రోత్సహించాలని నేను ఆశపడుతుంటున్నాను. పరిచర్యలో నీవు దేవునికి ఒక చక్కని పాత్రగా ఉపయోగపడేందుకు నీవు దేవునికి ఏం చేయాలండి? సమర్పించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్దామా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గమనించండి, రోమా పత్రిక 16వ అధ్యాయము 7వ వచనాన్ని ప్రారంభిస్తూ పౌలు గారు ఏమంటారంటే, నాకు బంధువులను, నా తోటి ఖైదీ అయినటువంటి ఆంద్రోనీకును యూనియాకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారు, నాకంటే ముందుగా క్రీస్తు నందు ఉన్న వారు అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవ వాక్యం ద్వారా నాతో, మాతో, మా అందరితో నీవే మాట్లాడి బలపరచండి. నీ ఘనమైన సహాయాన్ని ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించమని మీ నామానికి వందనాలు తెలియజేస్తున్నా. వినగలిగినటువంటి చెవిని, గ్రహించే మనస్సును, అంగీకరించే హృదయాన్ని యేసయ్యా నాకు, మాకు, మా అందరికీ మీరు దయచేయమని మీకే మహిమ, ఘనత, ప్రభావం మేము చెల్లిస్తూ నీ యొక్క కృపను కోరుతూ నజరేయుడైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్త నామమును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ గమనించమని కోరుతూ ఉన్నాను. పౌలు ఒక కుటుంబమును గురించి, వారి భార్యాభర్తలు అని చెప్పటానికి మనకి ఎలా అర్థమవుతుందంటే, వారి ఇరువురిని ఏకము చేసి మాట్లాడుతూ వచ్చారు. ఆంద్రికునకు అలాగే యూనియా అని వీరిద్దరూ భార్యాభర్తలుగా ఉన్నారు. పౌలు పరిచర్యలో హక్కుల, ప్రిస్కిల వారిరువురు కూడా భార్యాభర్తలే. అయితే పౌలు వారిని గురించి ఏం చెప్తున్నారంటే, నాకు బంధువులు. పౌలుకి బంధువులుగా వారు ఎలాగనయ్యారు? ఎవరన్నా మనకి సహజంగా బంధువులు అవ్వాలి అంటే ఏం చేస్తాం? ఏదన్నా సంబంధము కలిగి ఉంటేనే వారు మాకు బంధువులు అవుతారండి అని చెప్తాం. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే, ఆత్మీయ సంబంధమైనటువంటి యొక్క బాంధవ్యమును గురించి పౌలు చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. దేవునిలో సహవాస సంబంధముగా మేము ఉండినాము కనుక ఆ సహవాసమే మమ్మలను పరిశుద్ధాత్మ దేవునిలో ఏకము చేయబడేందుకు, ఐక్యతలోనికి మమ్మల్ని నడిపించింది కనుక వారు నాకు ఆత్మీయ బంధువులు అని ఇక్కడ పౌలు చెప్తా ఉన్నారు. నాకేమవుతారంటే వాళ్ళు బంధువులు అని చెప్తున్నాడు పౌలు. నీవు ఆత్మీయ సంబంధముగా, భౌతికంగా నీకు బంధువులు చాలా మంది ఉండవచ్చు, నీకు కుటుంబము పెద్దదిగా ఉండవచ్చు, కానీ మరి దేవుని బట్టి బాంధవ్యము, ఆత్మీయ బాంధవ్యము నీవు సంపాదించుకోగలిగిన వ్యక్తిగా నీవు ఉంటే, ఆ యొక్క బాంధవ్యము బట్టి అనేకులు నీ జీవితముకు, ఆత్మీయ జీవితాన్ని బట్టి సాక్ష్యాన్ని వారు చూడగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనించగలిగినప్పుడు పౌలు ఏం చెప్తున్నాడంటే, వీరిద్దరిని చూసి సాక్ష్యం చెప్తున్నాడు. చాలా మంది విశ్వాసులుగా ఉన్న వారి ఆత్మీయ జీవితంలో సాక్ష్యాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. ఏదో ఒక పనికిమాలిన పనులు చేసి వారికి అప్పటి వరకు ఉన్న మంచి సాక్ష్యాన్ని పోగొట్టుకుంటారు. సాక్ష్యం పోయినప్పుడు ఏమండి, దైవత్వం కూడా వారిలో ఉండదు. దైవత్వమే లేకపోతే లోక తలంపుల చేత వారు దేవుని దుఃఖపరిచేవారుగా ఉంటారు. ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటి అనగా, వారు నాకేమవుతారంటే బంధువులు అవుతారు. ఇంకా గమనిస్తున్నప్పుడు వీరు ఎక్కడ ఉన్నారు అంటే పౌలుతో కూడా ఖైదీ చేయబడిన వారిగా ఉన్నారు. రోమా యొక్క ప్రభుత్వంలో ఆ యొక్క మరి చెరసాలను చూస్తే చాలా భయంకరంగా ఉంటాయని చెప్తా వచ్చారు. చాలా కష్టతరంగా ఆ యొక్క చెరసాలలు ఉంటాయి. చాలా భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉంటాయి. అయినప్పటికీ వీరేం చేశారు అంటే, దేవుని కొరకు తాము శ్రమ పడిన
దేవుని పరిచయం చేసే విషయంలో, దేవుని గురించి అనేకులకు పరిచయం చేసే ఆ క్రమములో వారికి ఎంత ఇబ్బంది కలిగినా దేవుని ప్రకటించే విషయంలో మాత్రము ఎన్నడూ సిగ్గుపడలేదు, ఎన్నడూ నిర్లక్ష్యాన్ని వారు చూపించలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గమనించి మనం కోరుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, నీవు ఆత్మ సంబంధమైనటువంటి యొక్క బంధములోనికి రావాలి, ఆత్మ సంబంధమైనటువంటి ఐక్యత్వానికి మనము రావాలి. ఇక్కడ పౌలు వారి గురించి ఏం చెప్తున్నాడంటే, నాకు ఏమవుతారంట, బంధువులను నా తోడి ఖైదీలైన, అబ్బా వారు ఎవరు అంటండి, బంధువులుగా ఉన్నారు. రెండవది, పౌలు ఎక్కడున్నాడు, జైల్లో ఉన్నాడు, చెరసాలలో ఉన్నారు. ఆ చెరసాలలో ఈ దంపతులు కూడా పౌలుతోనే ఉన్నారు. ఇంకా ఏమని రాస్తూ ఉన్నారు, వారికి వందనాలు చెప్తున్నారు. భార్య భర్తలకి పౌలు ఏం చేస్తున్నాడు, అమ్మా వందనాలని చెప్పి వారి గురించి ఒక మాట చక్కగా ఆయన చెప్తున్నారు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కారు. అప్పటికే అపోస్తులుగా దేవుడు వారిని ఏర్పరిచాడు. దేవుని చేత ఏర్పరచబడి పిలువబడి అపోస్తుల యొక్క అభిషేకమును కలిగినటువంటి వారే ఆ యొక్క దైవ సంబంధమైనటువంటి యొక్క విధానంలో ముందుకు నడిపించబడతారు. ఏది పడితే అది నీవు పేరుకు ముందు తగిలించుకుంటే, రేవరెండు 22 ఇట్లాంటి మాటలు నువ్వు చెప్పుకుంటా ఉంటే దానివల్ల ప్రయోజనము కాదు. దేవుని ద్వారా పిలువబడి అభిషేకించబడిన విధానంలో ఉంటేనే దేవుని ఘనమైన పరిచయం నువ్వు చేయటానికి యోగ్యుడువు, అర్హుడువు. ప్రైజ్ ద లార్డ్. ఏం చేస్తూ ఉన్నంట, వారు అపోస్తులుగా పౌలు పరిచర్యకు రాకముందు నుండే వీరు అపోస్తులుగా పరిచర్యను వారు జరిగించారు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువారి కంటే ముందు సువార్త ప్రకటించింది ఎవరు అనగా బాప్తిస్మం ఇచ్చి యోహాను. యేసు ప్రభువారిని గురించి అనేకులకు ఆయన నోటితో మాట్లాడుతూ, ఇదిగో నాకంటే వెనకబొచ్చేవాడు, ఇదిగో ఎంతో ప్రభావం కలిగినటువంటి వాడు, ఆయన మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు అని అనేకులకు యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను సువార్త ప్రకటించినట్లుగా పౌలు కంటే ముందుగా ఈ యొక్క ఇద్దరు దంపతులు చాలా గొప్ప పరిచర్య వారు చేయగలిగినారు. ఆమేన్. హల్లెలూయా. మనకి తర్వాత మనకు ముందు ఏదైనా ఉండాలి అంటే, అది గొప్పగా ఉండాలి అంటే, అది దేవుని పని చేసిన దానిని బట్టే ఆ ఘనమైన అధికారం లేదా ఘనమైనటువంటి యొక్క మంచి పేరు, సాక్ష్యము దేవుని బట్టి మనము సంపాదించుకోగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఉన్నప్పుడు కానీ గడిచిపోయిన తర్వాత కానీ ఈ యొక్క మధ్య ప్రయాణంలో మనము దేవుని పని చేసినప్పుడే మన దేవుని ద్వారా ఇవ్వబడిన ఆ పిలుపుని బట్టి ఇవ్వబడినటువంటి ఈ ఘనమైనటువంటి యొక్క అభిషేకము ద్వారా ఆయన పని చేశాక మన సమయం అయిన తర్వాత అనేకులు మన గురించి చెప్పేదేంటో తెలుసా, ఘనమైన సాక్ష్యం చెప్తారు. అమ్మా వారు చక్కనగా దేవుని పరిచర్య వారు చేశారని. దైవజనులైనటువంటి అపోస్తలులు మరి దైవజనులు యేసన్న గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చేస్తారు, ఆయన మంచి పరిచర్య చేశారు, గొప్ప దైవజనుడు అని చెప్తారు. ఆయన గురించి తెలుసు, తెలియకుండా పరిచర్యలు చేసి దేవుని కొరకు హతసాక్షులుగా చేయబడినటువంటి వెనుకున్న సేవకులు ఇంకా చాలా మందికి పరిచయంలోనికి రానటువంటి వారు కూడా దేవుని పరిచర్యను చేసి మంచి పేరును దేవుని ఎదురు సంపాదించుకుని చనిపోయిన వారు చాలా మంది దైవజనులు ఉన్నారు. చరిత్రలో చాలా మంది ఉన్నారు. గమనించినట్లయితే ఏం చెప్తున్నాడు పౌలు, వారు నాకు బంధువులుగా ఉంటారు. సంగమ గుర్తుపెట్టుకో, నీవు ఆత్మీయ బంధుత్వంలోనికి నీవు రావాలి, అనగా సంఘం యొక్క సహవాసంలోనికి రావాలి. పరిశుద్ధుల సహవాసం నీకు కావాలి. ఇంక వారు ఎక్కడున్నారంటే చెరసాలలో ఉన్నారు. వారికి వందనాలు చెప్తూ ఇంకేమని చెప్తున్నాడు, అక్కడ ఏమని రాస్తున్నాడు, వీరు అపోస్తులుగా ఎంత గొప్ప పేరు వారు సంపాదించుకున్నారు. పేరు రావాలి అంటే నీ అంతటికి నీవు ప్రయాసపడితే పేరు సంపాదించలేవు. ఎవరన్నా గొప్పగా కనపడాలి లేదా గొప్పగా హెచ్చించబడాలి అంటే అది దేవుని బట్టే ఘనముగా హెచ్చింపు అనేది దేవుని వలనే కలుగుతుంది. గమనిస్తే ఇక్కడ నాకంటే ముందుగా క్రీస్తు నందు వారు ఉన్నారు. ఎవరిలో ఉన్నారంట, దేవునిలో వారు ఇరువురు నిలిచి ఉన్నారు. మరి పౌలు ఎప్పుడు రక్షించబడ్డారు,
దమస్కు మార్గంలోనికి వెళ్తున్నప్పుడు అక్కడ దేవుడు దర్శించి సౌలుని పౌలుగా దేవుడు మార్చాడు. అయితే ఈయన మార్పులోనికి రాక ముందు నుండే వీరు అపోస్తలులుగా ఆంద్రియకును అలాగే యూనియను అనేటువంటి వీరు దంపతులు వీరు ఏం చేస్తున్నారంటే పరిచర్య వారు అప్పటికీ చేస్తూ ఉన్నారు. అప్పటికి వారి యవన ప్రాయంలో దేవుని పరిచర్యను వారు జరిగిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సంగమా, కుటుంబముగా నీవు దేవుని పరిచర్యలో భాగముగా అవ్వాలి. ఒక వారంలో అమ్మొస్తే అయ్యరాడు, అయ్యొస్తే అమ్మరాడు, అక్కొస్తే అన్నరాడు, అన్నొస్తే అక్కరాడు. ఇంకొక వారం పిల్లోడిస్తే అసలు కుటుంబమే కనపడని స్థితిలో ఉంటా ఉన్నది. ఇలాగైతే దేవుణ్ణి నీవు సంపూర్ణమైన రీతిలో ఘనపరచలే. పౌలు ఒక చక్కని సాక్ష్యాన్ని వారి గురించి చెప్తున్నారు. అయ్యా, వారు అపోస్తలులుగా నాకంటే ముందుగా ఉన్నారు, ఇంకా క్రీస్తుని వారు బాగా ఎరిగిన వారిగా ఉన్నారు. ఆమేన్. ఎవరిలో ఉన్నారంట? క్రీస్తు నందు వారు ఉన్నారు. నీవు నేను మనం ఎవరి యందు ఉండాలి? ప్రభు అయిన క్రీస్తు నందు మనము ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. గమనిస్తే వీరు ఎప్పుడు ఎలా ఎక్కడ రక్షించబడ్డారయ్యా అనే ఒక ప్రశ్న మీకు కలిగితే, యేసుక్రీస్తు ప్రభు వారు మొదట 70 మందిని పరిచర్యకు పంపించారు. ఆ పరిచర్య పంపించే క్రమంలో బహుశా వీరి ఇరువురు జతగా ఉన్నారు అని చెప్తూ ఉంటారు. మరలా వీరి ప్రస్తావన మనం గమనిస్తూ ఉన్నప్పుడు 500 మందికి యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచి సజీవుడిగా ఉన్న క్రమంలో 500 మందికి పైగా ఆయన కనపడినటువంటి ఆ విధానము, 40 దినంలో ఆయన ఉన్నటువంటి విధానములో ఆ క్రమంలో వీరి ఇరువురు కూడా ఆ 500 మంది మధ్యలో ఉన్నారు అని చెప్తుంటారు. తర్వాత పేతురు మొదట ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు 3000 మంది రక్షణ పొందిన ఆ క్రమంలో వీరును కూడా ఉన్నారు అని చెప్తుంటారు. ఎవరు వారు? ఆంద్రీకురు అలాగే యూనియా. ఎవరండి? యూనియా. అయితే కొన్ని విషయాలు యూనియా అనేటువంటి ఒక స్త్రీని గురించి, అపోస్తలునిగా పిలువబడిన ఈమెను గురించి కొన్ని అద్భుతమైనటువంటి మరి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. ఈమె పేరుకు అర్థాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు యవన ప్రాయము అని అర్థాన్ని ఇస్తూ ఉన్నది. యూనియా అనగా యవన ప్రాయము. నీ యవన ప్రాయము దేవుని కొరకు నీవు ఉపయోగించే వ్యక్తిగా ఉంటే, దేవుని ఘనమైన పరిచర్యలో నీవు ఒక భాగముగా ఉంటే, ఆయన నిన్ను వాడుకోవడానికి చక్కగా ఆయన ఇష్టము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక చక్కని మాట కీర్తనకారుడు రాస్తూ ఉంటాడు, యవన కాలములో దేవుని చేతిలో బాణముల వంటి వారు. ఏమన్నా అర్థమవుతుంది మాట? 128వ కీర్తన 5వ వచనంలో ఉంటుంది కదా. ఏమని రాయబడుతుందంటే యవనులు దేవుని చేతిలో బలమైనటువంటి వారిలాగా దేవుడు వాడుకుంటాడు అన్న చక్కని మాట మనం చూస్తాం. అయితే గమనించండి, ఈమె యూనియా అన్న పేరు అర్థాన్ని గమనిస్తే యవన ప్రాయము. నీ యవన ప్రాయము దేవుని కొరకే నువ్వు ఖర్చు పెట్టాలి. నీ యవన ప్రాయము దేవుని కొరకై నీవు సమర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. యవన ప్రాయం అంతా అయిన తర్వాత, వయసు అంతా ఉడికిపోయిన తర్వాత వస్తారు కొందరు, అయ్యా నా యొక్క మనసులో దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు, నేను పరిచర్య చేయాలనుకుంటున్నాను అంటారు. ఏమండి, యవన కాలం అంతా ఏం చేసావు? ఆయాసము, దగ్గు, ఈ పరిస్థితి అనారోగ్యం వచ్చినప్పుడు నేను దేవుని పని చేయాలయ్యా అని వస్తూ ఉంటారు చాలా మంది. మంచిదే. అయితే నేను అంటాను, దానికంటే యవన ప్రాయము నుండి నీవు నీ సమయాన్ని, నీ యొక్క వయస్సును దేవుని పని కొరకు ఖర్చు పెడితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. పౌలు దేవుని చేత పట్టబడిన తరువాత
తన సమయమంతా, తన వయసులో సమయాన్ని అంతా దేవుని పరిచర్య కొరకు ఆయన వెచ్చించాడు. హల్లెలూయా. ఈ రోజున గమనిస్తే ఒక్క ఆదివారం సంఘానికి రావటానికి వారికి సమయం ఉండట్లేదు, తీరిక ఉండట్లేదు. సమయాన్ని దేవునికి సరైన రీతిలో ఖర్చు పెట్టలేని స్థితిలో ఈ రోజున మనం ఉంటా ఉన్నాం. ఎంత దౌర్భాగ్యము! ఆలోచన చేయాలి. యవనులుగా ఉన్నప్పుడు ఈ జూనియర్ అలాగే ఆయన యజమానుడైన ఆంద్రి ఇరువురు దేవుని పరిచర్యలో తమను తాము సమర్పించుకున్నారు. వారి యొక్క ఆ సమయాన్ని దేవుని కొరకే ఖర్చు పెట్టారు. తాము సజీవ యాగముగా దేవునికి వారు సమర్పించుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. శ్రమపరచబడ్డారు. అయినా పౌలు చెప్తున్నాడు, వారిని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందుగా వారు దేవుని పనిని చేశారు. దేవుని బిడ్డలారా గమనించండి. నీవు ఇక్కడ కూర్చున్నావంటే నీ విషయమై దేవుడు ముందుగా నీ ఆత్మీయ జీవితమునకు ఆయన పునాది వేసినాడు. అర్థమైందండి? ముందుగానే దేవుడు నీ ఆత్మీయ జీవితం విషయమై ఒక చక్కని పునాదిని ఆయన వేసాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా ఆంధ్రోని అనగా ప్రజలను జయించువాడు. ఏంటండి అర్థము? ప్రజలను ఆయన జయించేవాడు. యూనియా అంటే యవన ప్రాయము. అర్థమైందా? రాసుకున్నారు, యవన ప్రాయము. నీ యవన ప్రాయము దేవుని కొరకై నువ్వు ఖర్చు పెట్టాలి. యవనస్తులు ఏం చేస్తుంటారో తెలుసా? వారి యవన ప్రాయాన్ని లోకము కొరకే ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతుంటారు. వారి సమయాన్ని ఈ లోకము కొరకై వెచ్చించడానికి ఇష్టపడుతుంటారు. ఆ యవన కాలమే దేవుని కొరకై ఖర్చు పెట్టడానికి, దేవుని కొరకై, దేవుని పని కొరకై ప్రయాసపడడానికి నీవు ఇష్టపడుతున్నప్పుడు శ్రమలు అయిన, నిందైన, అవమానమైన సహించి దేవుని పని కొరకు, దేవుని కొరకు నిలవబడాలి అనే ఆశలో నీవు ఉంటున్నప్పుడు దేవుడు నేను అభిషేకించి తన పని కొరకు ఆయన వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘము వృద్ధిలోనికి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారి సమయాన్ని దేవునికి సక్రమమైన విధానంలో వారు అప్పగించట్లేదు కనుక, తాము దేవునికి సమర్పించుకోలేని పరిస్థితులు ఉంటున్నారు కనుక సంఘములో వారు కానీ కుటుంబాలు కానీ వృద్ధులనికి రాలని పరిస్థితుల్లో ఉంటున్నాయి. ఇది సత్యము ప్రియ దేవుని బిడ్డలారా. పౌలు కంటే ముందుగా యవన కుటుంబీకులు వారి సమయాన్ని, వారి యొక్క జీవితాన్ని దేవుని పని కొరకే ఖర్చు పెట్టారు, శ్రమపరచబడ్డారు. కానీ వారికి గొప్ప బహుమానం దేవుడు వారికి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తూ ఉన్నట్లయితే రోమా ఆ యొక్క వాళ్ళకున్నటువంటి యొక్క దేవతలలో జూనో అంటే ఈ పేరులో అర్థాన్ని ఇచ్చేటువంటి ఆ అన్య దేవతలలో వారికున్న వారికున్నటువంటి యొక్క దేవతల పేరులో మొదటి పేరుగా మరి యొక్క జూనో అనే ఈ పేరు అర్థం వస్తుంది. అయితే గమనించండి, కొన్ని శ్రేష్టమైనటువంటి పాఠాలు ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క స్త్రీ నుండి మనం నేర్చుకోవాలి. యవన ప్రాయము, నీ యవన ప్రాయము దేవునికి అప్పగిస్తే, నీ యవన ప్రాయాన్ని, నీ వయసు ఏదైనా నీ సమయాన్ని దేవునికి అప్పగించి చూడు. నా ప్రభు నిన్ను ఘనముగా తన పని కొరకు ఆయన వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది చెప్తారయ్యా, నేను దేవుని పని కొరకు నేను వాడబడాలని ఆశ నాలో ఉందయ్యా అని అంటారు. కానీ వారి సమయాన్ని దేవుడికి ఇవ్వలేని వారుగా ఉంటారు. వారు దేవుని సన్నిధానంలో అందుబాటులోనికి రాలేనటువంటి వారుగా కనపడతా ఉంటారు. గమనించండి సంగమా, నీవు దేవుని చేత వృద్ధిలోనికి రావాలి అని అంటే ఈ యొక్క జూనియర్ ఎలాగైతే దేవుని కొరకు శ్రమపరచబడి సహించిందో, నీవు ప్రభు పనిలో నీ యవన కాలాన్ని, నీ యవన సమయాన్ని దేవునికి అప్పగించాలి. నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం దేవునికి అప్పగించుకుంటే, దేవుని పని కొరకు మనం అప్పగించుకుంటే, దేవుడు మనలను ఘనమైన పాత్రలుగా ఆయన తన పనిలో ఆయన వాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆంధ్రోని జూనియర్ అనే వీరిరువురు భార్యాభర్తలు దేవుని పని కొరకు ఏం చేశారంట? తమను తాము అప్పగించుకున్నారు. అందుకే పౌలు వారిని చూసి ఏం చెప్తున్నారు సాక్ష్యము? అయ్యా, వారు నా యొక్క ఆత్మీయమైనటువంటి బంధువులు.
ఆమె భౌతికంగా నీవు ఎంత చుట్టరికము నీవు కలిగి ఉన్నా, ఒక మంచి ఆత్మీయుడు నీవు కలిగి ఉంటే, ఒక మంచి ఆత్మీయ స్నేహితుడు నీవు కలిగి ఉంటే, నీ జీవితంలో నీవు ఆత్మీయ కోణములో ఎక్కలేనన్ని ఎత్తైన మెట్టులోనికి నా ప్రభు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అందుకే పౌలు వారిని చూసి ఏమంటున్నాడు? వారిని చూసి పౌలు ఎంతగానో ప్రభావితుడయ్యాడు. ఎన్నో విషయాలు నేర్చుకుని ఉంటాడు, ఎన్నో విషయాలు వారి మధ్య జరిగి ఉంటాయి, సంభాషణలో అనేకమైన సంగతులు వారు మరి పౌలు విని ఉంటాడు. అవన్నీ రాయబడలేదు, కానీ నా బంధువులు అని చెప్పడానికి ఉన్న కారణము వారి మధ్య ఏర్పడిన దైవికమైన బంధమే వారిని ఏం చేసింది? ఆత్మీయమైనటువంటి బంధత్వంలోనికి వారిని నడిపించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము క్రీస్తులో ఏం చేయబడాలంటే పెనవేయబడాలి. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తులో మనము పెనవేయబడినప్పుడు, ఈ బంధంలోనికి వచ్చినప్పుడు, ఆత్మీయమైనటువంటి యొక్క మెట్టులోనికి దేవుడు మనల్ని క్రమక్రమం ఆయన నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటిదిగా గమనిస్తున్నప్పుడు యూనియన్ దేవుని జ్ఞాపకములో ఉన్నది. ఈమా ఎందుకు ఎలా జ్ఞాపకంలో ఉన్నది అంటే 3 మాటలు చెప్తాను, 3 విషయాలు మీకు చెప్తాను. దేవుని కొరకు పరిచర్య చేసినటువంటి వారు వీరు. ఎవరి కొరకండి? ఈ కుటుంబము దేవుని కొరకు పరిచర్యను చేసినటువంటి కుటుంబము, దేవుని కొరకు శ్రమను అనుభవించినటువంటి యొక్క కుటుంబము. దేవుణ్ణి ప్రేమించారు కాబట్టి ప్రజలను కూడా వారు ప్రేమించగలిగినారు. ఆమేన్. ఏమంటే అర్థమైందా? మాటలు అర్థమైనా మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని కొరకు పరిచర్య చేశారు. మనుషుని పరిచర్య కాదు, దేవుని యొక్క పరిచర్య, దైవికమైన దేవుని యొక్క పరిచర్యను వారు చేశారు. దేవుని కొరకు శ్రమ అనుభవించారు. దేవుని కొరకు శ్రమను ఈ దినాన్ని అనుభవించమంటే కష్టంగా మారుతూ వచ్చింది. క్రమక్రమమున కాలం మారింది, మేము మారేమంటున్నారు. ఇంకా 3వదిగా గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రేమించారు గనుక వారు ప్రజలను కూడా ప్రేమించగలిగినారు. మనము దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు దేవుని కొరకు ఒకవేళ ప్రతికూల పరిస్థితి మన జీవితంలో ఎదురైనా ఆ శ్రమను కూడా మనము సహించగలిగే వారముగా ఉండాలి. దేవుని ప్రేమిస్తున్నామంటే అది సరికాదు, ఇతరులను కూడా మనము ప్రేమించగలిగిన మనస్సులోనికి మనము రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాగుండగా గమనిస్తుంటే పౌలు చక్కని మాట చెప్తున్నాడు. అయ్యా, వారు అపోస్తులుగా ముందుగానే ప్రసిద్ధి చెందిన వారు, అంటే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకునడానికి ఇష్టపడినాడు. ఈ ఉదయకాలమున నా దేవుడిని నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హన్నాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా అయ్యా నాకు సహాయం చేయని హన్న వెళ్ళి దేవుని సన్నిధానంలో ప్రార్థించింది. దేవుడు ఆమెకి సహాయం చేసి గర్భఫలాన్ని అనుగ్రహించాడు. ఆమె గర్భం నుండి ఒక గొప్ప ప్రవక్తను ఇశ్రాయేలులకు బహుమానముగా దేవుడు ఇచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకును గాక. ఆమేన్. నా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నిన్ను ఆయన విడిచిపెట్టే దేవుడుగా ఉండడు. ఆమేన్. దేవుడు నిన్ను విడిచిపెడతాడా? దేవుడు విడిచిపెడతాడా? తెలుసు దేవుడు నిన్ను విడిచిపెట్టడని, కానీ మనం విడిచిపెడుతున్నాం. కానీ మనం దేవుడికి దూరం అవుతున్నాం. మన క్రియల వలన కావచ్చు, సహవాసాల వల్ల కావచ్చు, బాంధవ్యాల వల్ల కావచ్చు, రకరకాలైన పరిస్థితి రీత్యా మనము దేవునికి దూరం అవుతుంటున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి ఆలోచించేమని కోరుతున్నా. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలని అనుకుంటే నీవు దేవునికి దూరంగా వెళ్తే దాని వలన మేలు నువ్వు అనుభవించలేవు, నీవు నష్టాన్ని చూస్తావు. ఆ పరిస్థితిలో దేవుడు నీవు ఉండాలని దేవుడు కోరటం లేదు. నీవు దేవుని జ్ఞాపకార్థంలోనికి రావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, పౌలుతో ఖైదీగా ఉన్నటువంటి వారు ఎవరు? అదోని జూని అనేవారు ఖైదీలుగా పౌలుతో రోమ చెరసాలలో ఉన్నారు.
అప్పటికే వారు పరిచర్య చేసి శ్రమపరచబడుతూ అక్కడ వారు ఉన్నారు. నువ్వు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఉదయకాలంలో ఒక దైవజనుడితో మాట్లాడాను, ఒక పాస్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన గడిచిన కొన్ని సంవత్సరాల క్రిందట భారతదేశానికి వచ్చినప్పుడు ఒక అనుభవం ఆయనకి ఎదురైందంట. ఎవరో ఒక సేవకుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారంట. వాళ్ళు ఇట్లా చూడటానికి వచ్చారు, కానీ వారు దేవుని వాక్యం చెప్తున్నారు. ఆయన ఏదో అడిగారు, అది కాని పరిస్థితి అది. ఆ సమయంలో ఆ మాటను ఆయన సరిగా అర్థం చేసుకోలేక ఒక పాస్టర్ గారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారంటే, ఇదిగో మరి వేరే దేశం నుండి మరి సేవకులు వచ్చారు, వారు చూడటానికని వచ్చారు, కానీ దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు, అది చాలా నేరము, వాళ్ళు వెళ్ళి అరెస్ట్ చేయండి అని చెప్పాడంట. అవండి గమనిస్తున్నారా? అర్థమవుతుంది మాట. తోటి సేవకులే నేడు ఏమవుతున్నారు? ఒక వ్యక్తి ఆత్మీయంగా వృద్ధిలోనికి వస్తున్నప్పుడు మరొక వ్యక్తి ఓర్వలేని రీతిలో ఏం చేస్తున్నాడు? అసూయపడుతుంటున్నాడు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే నీ తోటి వ్యక్తిని కూడా అలాగనే నువ్వు ప్రేమించాల్సినటువంటి అవసరత ఎంతో ఉన్నది. పౌలు చెప్తున్నాడు కదా. బహుశా నేను అనుకుంటాను పౌలు వారి జీవితంలో కలిగిన పాఠాలను కూడా పౌలు పరిచర్య విషయమే ఆయన తెలుసుకుని నేర్చుకుని ఉంటాడని నేను అనుకుంటాను. ఎందుకంటే పౌలు కంటే ముందుగా దేవుని చేత ఏర్పరచబడిన అపోస్తులుగా దేవుడు వీరిని ఏర్పాటు చేసినాడు గనుక వీరి జీవితంలో నుండి దేవుడు చేసిన కార్యాలను పౌలుతో కూడా మరి అనేకమైన విషయాలు వారి సంభాషణలో వారు మాట్లాడుకుని ఉంటారు. అవునండి, చాలా మంది వినేవారుగా ఉంటారు, కానీ చాలా మంది చెప్పేవారుగా ఉంటారు, వినేవారుగా ఉండటానికి ఇష్టపడరు. ఒక వ్యక్తి ఏదైనా మాట్లాడుతున్నారంటే వెంటనే మధ్యలో దూరి గెలుకుతూ ఉంటారు అన్ని. అట్లా కాదు, ఇట్లా కాదు, అట్లా కాదని గమనించాలి. పూర్తిగా అయిన తరువాత మాట్లాడితే మనకి ఏదైనా బుర్రకు ఒక విషయం అర్థం అవుతుంది. ఇక్కడ గమనిస్తే పౌలు ఈ రీతిగా చెప్పడానికి ఉన్నటువంటి ఒక ముఖ్య కారణము, నాకు అనిపించినటువంటి కారణం ఏంటి అనగా, దేవుడు జూనియర్ అలాగే ఆంద్రోనిని ఇరువురిని కూడా అపోస్తులుగా ముందుగానే అభిషేకించి పరిచర్యలో దేవుడు వారిని పంపించిన దాన్ని బట్టి వారు శ్రమను వారి జీవితము కలిగిన పరిస్థితులు బహుశా పౌలుతో కూడా అనేక మాటలు అనేక సంభాషణలో వారు చెప్పుండొచ్చు, అనేక అనుభవాలు పౌలుతో పంచుకొని ఉండవచ్చు. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిచర్యలో మనకి అనుభవం చాలా అవసరం. మొదటి విషయం, దేవుడు యూనియను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్. ఈ ఉదయకాలము దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను గాక. రెండవది గమనిస్తున్నప్పుడు యూనియన్ గురించి పౌలు చెప్తూ పౌలు ఏమంటారంటే వారు నాకు బంధువులు అంటారు. ఎందుకు బంధువులయ్యారు? ఎలా బంధువులయ్యారు అంటే ఏదో అక్కడ ఒక కార్యం జరిగింది, శుభకార్యం జరిగింది అనేది కాదు అక్కడ దాని ఉద్దేశము. వారు ఆత్మీయ సంబంధమైన ఆ కోణములో వారిని పరిశుద్ధాత్మ దేవుడు వారుకున్న దర్శనమును బట్టి ఏకత్వములోనికి దేవుడు వారిని నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? వారికి కలిగిన దర్శనము, పౌలుకి ఇవ్వబడిన ప్రత్యక్షతను రెండువు కూడా అవి ఒకే దర్శనమునకు పిలుపుగా ఉన్న దాన్ని బట్టి పౌలు వారిని ఏమంటూ వచ్చారో తెలుసా? నా యొక్క బంధువులు. దర్శనం ఒకటవుతూ ఉన్నది, వారి పని విధానం ఒకటవుతూ ఉన్నది, వారు నడిచే త్రోవ ఒకటవుతూ ఉన్నది, వారు మరి అనుభవించిన పరిస్థితులు ప్రతికూలతలు కూడా ఒకటే అవుతూ ఉన్నాయి. గనుక ఏమంటున్నాడు? నా యొక్క బంధువులు. మనము దేవుడు వేసిన బాటలో నడవాలి, కానీ మనుషులు వేసిన బాటలో నడిస్తే ఏమవుతుంది? దెబ్బతింటాం, ఇబ్బంది పడుతుంటాం. దేవుడు సిద్ధపరిచిన మార్గమునకు, దేవుడు మనకిచ్చిన దర్శనమునకు అనుగుణమైన రీతిలో దానికి తగిన విధానములో మనం నడిపించబడితేనే మనకి ప్రయోజనం. ఆమేన్. హల్లెలూయా. పౌలుకి దేవుడు ఏం చేశాడు? ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. పౌలుని ఏం చేశాడు? దేవుడు పట్టుకున్నాడు. పట్టుకుని, నాయనా ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు నాయనా, ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే అనేకుని బాధ పెట్టావు, అనేకుని శ్రమపరిచావు, అయితే అది నీ దర్శనము, ఇప్పుడు నువ్వు నా దర్శనంలోనికి నువ్వు రావాలి. అది నీ నడక, అది నీ తలంపు. అయితే ఇప్పుడు
నేను నిన్ను సిద్ధపరచుకున్నాను కాబట్టి నీవు నా యొక్క పనిలోనికి నీవు రావాలి, అనగా నా ఆలోచనలోనికి, నా యొక్క సహవాసంలోనికి నీవు రావాలి అని పౌలును దేవుడు ఏం చేశాడండి, తన యొక్క మార్గం, తన యొక్క విధానంలోనికి, దైవ సంబంధమైన ప్రణాళికలోనికి దేవుడు పౌలును ఏం చేశాడండి, నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దర్శనంలోనే ముందుగా ఉన్నవారు ఎవరు? యూనియా అలాగే ఆంధ్రోని అనేటువంటి ఈ యవన దంపతుల కుటుంబము పౌలు కంటే ముందుగానే వారు ప్రసిద్ధిగాంచినటువంటి వారుగా ఉన్నారు. వీరిని చూస్తే ఒక వచనమే రాయబడింది వీరిని గురించి, తర్వాత ఎక్కడ మనకి కనపడరు వీరు. కానీ వారు చేసిన పరిచర్య చాలా గొప్ప పరిచర్య. వారు శ్రమపరచబడ్డారు. ఒక స్త్రీ చెరసాలలో వేయబడి రోమా యొక్క చెరసాలలో చాలా మరి చెర లేకపోతే ఆ జైలు శిక్ష చాలా కఠినతరంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది, వర్ణించలేని పరిస్థితిలోగా ఉంటుంది. అయినా దేవుని కొరకు ఆమె ఏమి సహించింది? శ్రమను సహించింది. దేవుని బట్టి ఆమె నిందను సహించింది. ఆమె పరిచర్య చేసింది, సహించింది, ప్రేమించగలిగింది. ఆమె ప్రైజ్ ది లార్డ్. ఆమె చేసిన ఆ యొక్క విధానమును బట్టి దేవుడు ఆమెను జ్ఞాపకంలోనికి తెచ్చుకున్నాడు. రెండవది గమనిస్తే పౌలు ఆమెను ఏం చెప్తున్నాడంటే ఆమె నా యొక్క బంధువు అని చెప్తున్నాడు. మూడవది గమనిస్తున్నప్పుడు విశ్వాసానికి ఆమెకు ఎంతో పరీక్ష కలిగింది. ఏం కలిగిందండి? ఆమె విశ్వాసానికి ఎంతో పరీక్ష కలిగిన ఆ పరీక్షను ఆమె సహించింది. ఎందుకో చెప్తున్నాను తెలుసా? వారు పరిచర్య చేస్తున్నప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? చెరసాలలో పెట్టారు. వారి విశ్వాసము గొప్పది కాబట్టి వారు ఆ చెరసాలలో ఉన్న దేవుని వారు విడిచిపెట్టకుండా ఎవరితో దేవుడు కలపాలో, సహవాసంలోనికి తీసుకుని రావాలో దేవుడు దేవుడు అనంత జ్ఞాని అయి ఉన్నాడు గనుక ఆ ఉద్దేశంలో ఆ యొక్క హృదయంలో తలంపు తృష్ణ, ఆ దర్శనం కలిగినటువంటి వారిని ఒక ఆ బంధంలోనికి దేవుడు ఆ చెరసాలలో నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, మీ విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు నాకు సమస్య వచ్చిందని కృంగిపోకండి, నాకు బాధ కలిగిందని కృంగిపోకండి. దేవుడు విశ్వాసములో నీ కలిగిన పరీక్షను ఆయన చూస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో నీవు ఓర్పు, సహనమును, ధైర్యమును కలిగిన వ్యక్తిగా ఉంటూ ఉన్నప్పుడు ఆ సమస్యలో నా దేవుడు నీకు గొప్ప విడుదలను ఆయన ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ సమస్యలో నీవు ఎవరితో నీవు సహవాస బంధంలోనికి రావాలో దేవుడు వారి యొద్దకు దేవుడు నిన్ను నడిపించి నిన్ను బలపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. పౌలు వీరితో సహవాసం చేసినప్పుడు వారు కొంత ధైర్యము తెచ్చుకున్నటువంటి వారుగా ఉండవచ్చు చెరసాలలో. ఆమేన్. హల్లెలూయా. ఇంకా గమనిస్తే విశ్వాసముకు పరీక్ష కలిగిన ఆ పరీక్షను ఆమె ఏం చేసిందండి? ఓర్పుగా, సహనంతో దాన్ని జయించగలిగింది. హల్లెలూయా. ఇంకా పౌలు ఏం చెప్తున్నాడంటే వీరు అపోస్తులుగా ఎంతో పేరు వారు సంపాదించారు. ఏమండి, ఈరోజు నీ పేరు చెప్తే నిన్ను గురించి ఏం చెప్తున్నారు వినాలండి. నీ పేరు చెప్తాము సమాజంలో, నిన్ను గురించి ఇతరులు ఏం మాట్లాడుతుంటున్నారు అని ప్రశ్న. నిన్ను బట్టి అమ్మా పలానా వ్యక్తి ఎంతో నమ్మకమైన దేవుని యొక్క పరిచారకులు, ఏదన్నా దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు, యథార్థవంతుడు, భక్తి కలిగిన వాడు అని చెప్తుంటున్నారా? లేదా వారి నోటికి వచ్చినట్టుగా నీ విషయమై మాట్లాడటానికి అనేక ఇతరులు మరి ప్రేరేపణ కలిగి ఉంటున్నారా? ఒకసారి ఆలోచన చేయాలా. పౌలు వీరిని గురించి ఒక సాక్ష్యపు మాట చెప్తున్నాడు. వారు అపోస్తులుగా ఉండి ప్రసిద్ధిగాంచిన వారుగా ఉన్నారు అని చెప్తున్నాడు. కానీ ఈరోజు నీ గురించి సమాజంలో వారు కానీ ఇతరులు, నీ బంధువులు ఏమని చెప్తుంటున్నారు? వాడు దేనికి పనికిరానటువంటి వాడి వలన నష్టమే కలుగుతున్నది కానీ లాభమేం లేదు అని ఈలాగా మాట్లాడుతున్నారా? ఆలోచించే. ఒకవేళ ఈ యొక్క వైఖరిలో ఉంటూ ఉన్నట్లయితే ఈ రోజున నీవు దాన్ని విడిచిపెట్టే దేవుని సన్నిధానంలో, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని, నా స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకుని, నా స్థితిలో మార్పును నీవు కలుగు చేయని ప్రభు నీవు అడిగితే ఖచ్చితంగా నా దేవుడు నీకు సహాయాన్ని చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. వారు ఒక్కరిగా చేయట్లేదండి,
భార్యాభర్తలు ఇరువురు కలిసి దేవుని పరిచర్య చేశారు. ఆమేన్. ఈరోజు సంఘానికి భర్త వస్తే, నేను ఒక మాట విన్నాను, ఒక విషయం నాకు తెలిసినటువంటిది ఏంటంటే, ఒక సహోదరుడు మన దగ్గరికి మందిరానికి వస్తుంటే ఆయన యొక్క మరి భార్య వేరే దగ్గరికి ఆరాధనకి వెళ్తా ఉన్నదంట. అది ఎంత బాధాకరమో చూడండి. ఇరువురు కుటుంబముగా ప్రభు సన్నిధికి వస్తే ప్రభుని వారు మహిమపరచగలుగుతారు. అంతేగాని నువ్వు ఒక దగ్గరికి వెళ్ళి నేను ఒక దగ్గరికి వెళ్తాను అంటే అది సరైనటువంటి విధానము కాదు కదండి. భార్యాభర్తలను దేవుడు ఏక శరీరులుగా చేశారు. వారు భౌతికముగా ఇద్దరైన ఆత్మీయ సంబంధముగా వారు ఒక్కరుగానే దేవుడు పరిగణించినాడు. నీవు ఒక దగ్గరికి వెళ్ళి నీ భార్య మరొక దగ్గరికి వెళ్తూ ఇలాగుంటే అది సరైనటువంటిదిగా దేవుడు దానిని ఇష్టపడే వ్యక్తిగా ఉన్నాడు. లేదా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా, ఎవరికి తోచినట్లుగా వారు వెళ్తూ ఉంటే ఆరాధనలకు, అది ఆ కుటుంబము విచ్చలవిడి కుటుంబముగా ఉంటుంది. క్రమము కలిగిన కుటుంబము ఉండదు. కానీ వీరి కుటుంబంలో గమనించండి, వీరి కుటుంబం గురించి పౌలు చెప్తున్నాడు. ఏంటి? నా బంధువులు ఇంకా అపోస్తులుగా ముందుగానే వారు ప్రసిద్ధిగాంచినటువంటి వారు, క్రీస్తు నందు వారు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. నీవు దేవుని యందు ఉంటే దేవుని భయము నీకు, నీ కుటుంబానికి ఉండిద్ది. నీవు దేవుని యందు లేకుండా ఉంటే దేవుని భయము నీకు ఉండదు. తెలియదు దేవుని భయం ఏంటో. దేవుని నువ్వు నిర్లక్ష్యం చేస్తావు. ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్దాంలే, ఈ వారం కాకపోతే మరుసటి నెలలో వెళ్దాం, ఈ చర్చి కాకపోతే ఇంకొక చర్చికి వెళ్తాను నేను, ఈ పాస్టర్ గారు కాకపోతే ఇంకొక పాస్టర్ గారు, నన్ను పొగిడే పాస్టర్ గారి దగ్గరికి నేను వెళ్తాను. నో, దేవుడు ఇటువంటి యొక్క స్వాభావికము కలిగినటువంటి వారిని ఇష్టపడేవాడు కాదు. పౌలు చెప్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని వీరి గురించి వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. యవనులుగా ఉన్నటువంటి వారు దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు వారిని రోమవారు పట్టుకుని తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేశారు. దేవుని కొరకు వారు శ్రమపరచబడ్డారు. వారు నాకంటే గొప్పగా పేరు సంపాదించుకున్నటువంటి వారికి ఉన్న వారు దానిని బట్టి వారు ఏమాత్రం అతిశయపడలేదు. ఆమేన్. హల్లెలూయా. నీవు దేవుని సన్నిధానంలో అతిశయపడొద్దు. భౌతికంగా కూడా నువ్వు అతిశయపడొద్దు. ఎవరిని అతిశయపడాలి అంటే దేవుని బట్టి అతిశయించాలి. ఆమేన్. హల్లెలూయా. ఏమని చెప్పండి? హల్లెలూయా. దేవుడిచ్చిన దాన్ని బట్టి మనం అతిశయించాలి, కానీ నీకు ఉన్న దాన్ని బట్టి అతిశయిస్తాడు. దేవుడు దాన్ని పూర్తిగా నీ యొద్ద నుండి దాన్ని దేవుడు తీసివేస్తాడు. హల్లెలూయా. అప్పుడు మరలా నీ మొదటి స్థితి ఎక్కడ ప్రారంభమైందో మరలా అక్కడ నుండి దేవుని క్షమాపణ అడిగే దగ్గర నీ బ్రతుకు ప్రారంభించబడింది. గుర్తుపెట్టుకో. ఏమన్నా అర్థమవుతుందా? దేవుడు మేలు చేస్తే దేవుడు విడిచి ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఉంటే దేవుడు దాన్ని ఇష్టపడ్డు. గొప్ప సాక్ష్యము వీరి గురించి పౌలు చెప్తున్నాడు. వారు అపోస్తులుగా ప్రసిద్ధిగాంచిన వారు. ఈరోజు నీ యొక్క విశ్వాసం యొక్క సాక్ష్యం ఏంటి? నీ ఆత్మీయ సాక్ష్యం ఏంటో గ్రహించమని కోరుతూ ఉన్నాను. చివరిగా గమనిస్తున్నప్పుడు పౌలు గారి కంటే ముందుగా క్రీస్తులో వారు ఉన్నారు. ఆమేన్. ఎవరిలో ఉన్నారు? దేవునిలో. ఆంద్రోని అలాగే యూనియా అనే ఈ దంపతులు పౌలు కంటే ముందుగా దేవునిలో వారు నాటబడిన వారిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నీకంటే ముందు నీ కుటుంబంలో ఎవరైనా క్రీస్తులో ఉంటే వారిని బట్టి నీవు ఆత్మీయ బంధంలోనికి నడిపించబడి దేవునితో అన్యోన్య సహవాసంలోనికి నీవు రావాలి. ఆమేన్. హల్లెలూయా. అంతేకాని దేవుని మరచి విడిచి ఇష్టం వచ్చినట్లుగా నీవు నీ జీవితాన్ని పాడు చేసుకోవటం అది దేవుని యొక్క ఉద్దేశము కాదు. కాదు కాదు. నీ యవన సమయాన్ని, నీకున్న సమయాన్ని దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టడం నేర్చుకో. నీ సమయాన్ని దేవునికి ఇవ్వటం నువ్వు నేర్చుకో. ఏమండి, ఒక డాక్టర్ గారు చెప్తూ వచ్చాడంట, గడిచిన కొన్ని దినాల క్రిందట మరి శాటిలైట్ నుండి ఆ
అక్కడ చిక్కుకొని మరలా 9 నెలల తర్వాత ఒక బృందము భారతదేశానికి తిరిగి వచ్చింది. వారిలో ఒక క్రైస్తవుడు చెప్తూ వచ్చాడు, అయ్యా మేము పరిశీలించిన మా పరిశీలనలో ఒక వాస్తవం తెలిసింది ఏంటి అంటే, త్వరలో ఈ భూమి అంతరించబోతూ ఉన్నది, దేవుని రాకడ రాబోతూ ఉన్నది. అది మేము గ్రహించాం మా పరిశోధనలో. కనుక దేశంలో ఎవరైతే మాటలు వింటున్నారో జాగ్రత్తగా మీరు ఆలకించి దేవుని, నిజమైన దేవుని మీ జీవితాల్లో కలిగి రక్షణ మీరు నిలకడగా ఉండండి ఆయన సాక్ష్యం చెప్పాడు. వారి పరిశ్రమ చేస్తూ ఉంటే వారి పరిశ్రమలో తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే, అతి త్వరలో ఈ భూమి నాశనము చేయబడిపోతూ ఉన్నది. అనగా ప్రభు రాకడ అతి త్వరలో రాబోతూ ఉన్నది. ఆమేన్. ఈ రాకడ కొరకు నీవు సిద్ధపరచుకుని అనేకులను సిద్ధపరిచేందుకు ప్రభు కొరకు నీ సమయాన్ని నీవు ఖర్చు పెట్టేవానిగా నీవు ఉండాలి. స్నేహితుల కొరకు సమయాన్ని ఎక్కువ ఖర్చు పెట్టేవారు చాలా మంది ఉన్నారు. సరదాల కొరకు తమ సమయాన్ని ఖర్చు పెట్టేవారు చాలా మంది ఉన్నారు. వీటన్నిటికంటే అది ఆ సమయం ఎంత పెట్టినా నీకు మనశ్శాంతి నీ హృదయంలో నీకు రాదు. అదే నీ సమయాన్ని దేవుని పని కొరకు ఖర్చు పెట్టి చూడు. దేవుని పని కొరకు నువ్వు పని చేస్తే శ్రమను నువ్వు అనుభవించినా అది నీకు మహా ఆనందంగా అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పౌలు చెప్తాడు, అయ్యా దేవుని కొరకు నేను సమస్తము ఎట్లా ఎంచుకున్నానంటే పెంటగా నేను ఎంచుకున్నానని చెప్తా ఉన్నాడు. ఎవరి కాలం ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మీయ బంధంలోనికి వచ్చినట్లుగా మనము దేవునితో ఆత్మీయ బంధంలోనికి వచ్చుటకు ప్రభు మనకి సహాయం చేయనుగాక. మన సమయాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. మన సమయాన్ని దేవుని కొరకు మనం ఖర్చు పెట్టేవారంగా ఉండాలి. అప్పుడే క్రీస్తులో ఉన్న నిన్ను నన్ను ఆయన తన కొరకు వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు దేవుని జ్ఞాపకార్థంలోనికి రావాలి అంటే నీవు దేవుని యొక్క ఆత్మీయ బంధంలోనికి మొదట నీవు రావాలి. ఆత్మీయ బంధంలోనికి ఎలా రావాలి అనగా యేసుక్రీస్తు ప్రభువుని నీ జీవితంలో సొంత రక్షకునిగా నీవు కలిగి ఉండి ఆయనను నీ జీవితంలోనికి రక్షకునిగా నీవు ఆహ్వానించినట్లయితే, నీ సొంత రక్షకునిగా నీ పాపాలను దేవుని సన్నిధానము ఒప్పుకొని ఆయన నీతిమంతుడు నీవు ఆయన మాటను నీవు అంగీకరించి ఒప్పుకొని ఆయన హృదయంలో చేర్చుకొనగలిగినప్పుడు నీవు క్రీస్తు బంధంలోనికి నీవు వస్తావు. అట్టి సహవాస బంధంలోనికి వచ్చుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయాన్ని చేయునుగాక. ఈ జూనియా అనేటువంటి ఈమె తన జీవితాన్ని ఎలా దేవుని కొరకు ఖర్చు పెట్టి తన సమయానంతా ఖర్చు పెట్టిందో, త్యాగపూరితంగా పరిచరణ చేయటానికి ఇష్టపడినారు ఈ కుటుంబాన్ని. ఆ రీతిగా నీ కుటుంబాన్ని దేవుడు కట్టునుగాక. ప్రభు తన మాటలు మనకు వెనుకల్లో దీవించునుగాక. ఆమె తలలు వంచుతాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య నీ యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని లేఖనములో నుండి నాయన మాతో మీరు అనేకమైనటువంటి విషయాలను మాట్లాడినందుకు మీకు వందనాలు. మేము ఎలాగనుండాలో, ఏ రీతిగా మా జీవితాన్ని మేము కట్టుకోవాలో పరిశుద్ధాత్మ దేవ మీరు బాగుగా మాకు తెలియచేసినందుకు మీకు స్తోత్రాలు. నాయన ఈ దినం నుండి మేము నీ యొక్క ఆత్మీయ బంధంలోనికి రావాలి. మేము ఈ దినము నుండి నీ ఆత్మీయ యొక్క సహవాసంలోనికి రావాలి. నీ ఆత్మీయ సహవాసములో ఉన్న సంతోషాన్ని మేమందరము పొందుకున్నట్లుగా సహాయమును దయచేయండి. నీ దర్శనములో మేము ఒక భాగముగా ఉండటానికి ప్రభా మాకు మీరు కృప చూపి సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా ఈ ఉదయకాలము వర్తమానము ప్రభా మేము ధ్యానం చేసి నీ మాటలు మేము ధ్యానం చేసి ఉండగా మా జీవితాల్లో కార్యమును జరిగించి ఫలభరితముగా ఉన్నట్లుగా మీరు కృప చూపమని మీకు సమస్త మహిమ చెల్లిస్తున్నా. నేను కూడి చేర్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీ నామములు వందనాలు నాయన. వారి జీవితాల్లో ఈ లేఖన భాగములను మీరు ఫలభరితముగా ఆశీర్వదించమని నీకు వందనాలు తెలియచేస్తూ కృపను కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైనటువంటి నామంలో అడిగి ప్రార్థించి స్తుతిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.